తెలిసిన కాడికైతే ఇదే నా ఫస్ట్ మంచి లాంగ్ వీడియో అయితే మనమైతే అనుకున్నాం కదా సొంతంగా మొబైల్ షాప్ అయితే పెడదామని. ఇంకా మొబైల్ షాప్ కాదని కటింగ్ షాప్ అయితే పెట్టేశాను అనమాట. నేనైతే లాస్ట్ వీడియోలో నాన్న వెళ్ళి కలిసి మొబైల్ షాప్ కి అయితే అడ్మిషన్ అయితే చేసినాం కదా. అయితే మొబైల్ రిపేర్ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకుంటూనే ఉన్నాను కానీ ఇంకా వాళ్ళు మేడం ఫోన్ చేసుకుని కలిసి ఇంకా రెండప్ప స్టార్ట్ అవుతుంది ఈ రోజు మనకషన్ ఫోన్ అయితే చేసిండ్రి. అందుకోసం కటింగ్ చేసుకుని కలిసి నీట్ గా రెడీ కదా మనకషన్ నీట్ గా రెడీ అయితే అయ్యానమాట. మీరే చెప్పండి నా కటింగ్ బాగుందా బాగాలేదని కింద కామెంట్లు అయితే చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇంటికి వెళ్ళుకుని కలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నానం అయితే చేద్దాము. నన్ను వచ్చేసి ఇప్పుడు స్నానం కానీ చేసేసా. ఇప్పుడు నెత్తికి నూనె వేసుకోవాలంటే ఒక సేల మీరు ఉండరు, ఒక సేల నెత్తికి నూనె వేసుకుంటున్నా. ఇప్పుడు ఓవరాల్ గా ఈ వీడియో టాపిక్ ఏమిటంటే సొంతంగా మొబైల్ షాప్ పెడతానా లేదా అని మెయిన్ టాపిక్ అనమాట. ఎట్లా చేసి కూల్ పని పోకుండా ఎట్లా చేసి మొబైల్ షాప్ పెట్టాలని నాకు ఆశ. దీంట్లో మెయిన్ టాపిక్ ఏమిటంటే మనం మొబైల్ షాప్ పెట్టాలంటే మనకు మొబైల్ షాప్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉండాలని kasi మొబైల్ క్లాస్ కి అయితే వెళ్ళిపోతున్నాను. నానైతే ఇదే ఫస్ట్ టైం అనమాట మొబైల్ రిపేర్ నేర్చుకుని పోయేది. మీరు కూడా మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టకండి. ఇప్పుడు ఇక్కడ స్టాప్ చేస్తే మనం వెళ్ళి మొబైల్ షాప్ లాగా ఎప్పుడైతే ఎంటర్ ఇస్తామో అప్పుడైతే వీడియో అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనం అయితే వచ్చేసామట క్లాస్ లాగా అయితే చూడాలి మరి ఎవరెవరు ఉండరు ఎవరు లేదు. నేనైతే క్లాస్ అయితే చాలేదనుకోండి, కాకపోతే ఇంక ఏమైతే చాలా లేకుండే నాకైతే అంత లోపల మా సార్ అయితే వచ్చేసాడు అనమాట. అంత లోపల బోర్డుకు అతుక్కున్నాడు. నేనైతే భయం పడుకుంటే వీడియో చేస్తున్నాను, అది కూడా మీకోసమే. తర్వాత వచ్చేసి మాకు ఇవి గురించి అయితే చెప్పాడు అనమాట. ఇవైతే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, మొబైల్ రిపేర్ కావాల్సిన వస్తువులు అనమాట. ఇవాళ ఇవన్నీ చెప్పిన తర్వాత మల్టీమీటర్ గురించి ఇదను అయితే రాసుకోండి. అనికాసి ఫోన్ చూసుకుంటే కూర్చుంటాడు మా సారు. తర్వాత వచ్చేసి ఈడైతే రాసుకోరా నాయన అంటున్నాడు. నన్నైతే ఫోటో దింపుకుంటా పోరా అన్న. నేనైతే కాస్త జూమ్ చేసుకుని కాసి ఫోటో అయితే దింపేశాను అనమాట వీటిని. ఇంకా మాకైతే అంత లోపల తిన్నికైతే ఇడిచారనమాట. ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు అందరు తిన్నికైతే వెళ్తున్నారు. కాకపోతే ఇక్కడ మీరు ఒకటి గమనించారా, ఏమిటంటే అందరు నాకన్నా పెద్దోళ్ళు ఉంటారు కానీ సన్నోళ్ళు అయితే లేరు అనమాట. పిచ్చి నేర్చుకోవాలని ఒక ఆశ. ఇంకా కాకపోతే ఫుడ్ అయితే వచ్చలేదు అనమాట. ఇంకోటి ఏమిటంటే నేను భద్రం కూడా తినొచ్చాను అనమాట, ఉపాసం అయితే వచ్చానమాట. ఎందుకంటే నేను కటింగ్ చేసుకునే లోపల మై వేసుకునే లోపల చాలా టైం అయితే అయింది అనమాట. కాకపోతే ఇప్పుడే ఫుల్ ఆకలి అయితే అయింది. ఇట్లా మెయిన్ టాపిక్ ఏమిటంటే మనకైతే ఫుడ్ బయట నుండి అయితే తెప్పిస్తారనమాట. కాకపోతే ఇంకా ఫుడ్ అయితే వచ్చలేదు. అందుకోసం మనం కొంచెం ఇంకా చూద్దాం ఎప్పుడైతే వస్తుందో చూద్దాం. ఒక 10-20 నిమిషాలు అయితే అయిందనమాట ఫుడ్ వచ్చే లోపల. నానైతే సచ్చి బతుకంటారు నాయన అనిపించింది నాకైతే. సూపర్ అయితే ఇంటికాడైతే తినేస్తా ఎంత లేట్ అని కానీ. అయితే ఫుడ్ అయితే తినిన తర్వాత ఇప్పుడు మరి క్లాస్ అయితే స్టార్ట్ అయింది. కాకపోతే అదృష్టం బట్టి ఫోటో దీనికి నన్నే లేపినారు. అందులోనూ వీడియో కానీ తీసేసుకున్నాను నా వీడియో కోసం. కాకపోతే సార్ ఏం చెప్తున్నాడంటే చార్జింగ్ పెడితే చార్జింగ్ ఎక్కుతుందా లేదా, ఎక్కేది ఎట్లా చెక్ చేయాలని అని దీంట్లో మల్టీమీటర్లు అన్ని చూపిస్తున్నాడు. మరి ఎంత వోల్టేజ్ వస్తుంది, కాకపోతే ఈ వోల్టేజ్ ని ఎట్లా చెక్ చేయాలి, మెయిన్ ఏదెంట్లో పెట్టి చెక్ చేయాలి, బజార్ మూడ్ లా లేదంటే ఏసీ మూడ్ లా లేదంటే డీసీ మూడ్ లా. ఇంకోటి ఏమిటంటే మల్టీమీటర్ బాగా ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకైతే వోల్టేజ్ చెక్ చేయడానికే క్వాలిటీ చెక్ చేయడానికే మాక్సిమం ఐడియా ఉంటది తెలుస్తుంది అని ఒక నాలెడ్జ్ మీద అయితే చెప్తున్నాడు. నేను చెప్పేది కాకుండా ఒకసారి సార్ ఏం చెప్తాడో ఒకసారి మీరేనండి. నాకు తెలిసి మీకు ఒక్క ముక్కను సెరిగిన పడలేదు అనుకుంటా. ಸ್ಪಾರ್ಕ್ ಆಗ್ತಾ ಇದೆ ಅಂತಂದಾಗ ಸರಿಯಾಗಿದೆ ಅಂತ. ಸರಿ ಆಯ್ತು ಹಂಗಾರೆ ಇಷ್ಟಿರಲಿ. ಮತ್ತು ಇನ್ನೊಂದು ಬ್ಯಾಟ್ರಿಯಲ್ಲಿದೆ. ఈ లెసన్ లో అయితే బ్యాటరీ ఎట్లా బూస్ట్ చేయాలి, మొత్తం డౌన్ అయ్యే బ్యాటరీ ఎట్లా స్టార్ట్ చేయాలి గురించి అయితే చెప్పినాడు. ఓవరాల్ గా క్లాస్ అయితే కంప్లీట్ అయితే అయిందనమాట. ఉన్నాడు చెప్తా, కాకపోతే సగం చెప్తాడు సగం టైం పాస్ అయితే వేస్తున్నాడు మా సార్. కాకపోతే ఇది ఫస్ట్ డే కదా అట్లా ఉంటదేమో అనుకుంటున్నా. ఇంకోటి ఏమిటంటే నన్ను వీడియో దీనికి చాలా కష్టం అయితే అవుతుంది. ఈ 30 రోజుల్లో మనం నేర్చుకుని షాప్ పెడతాం లేదో అది కానీ డౌట్ గా ఉంది. చూద్దాం మరి నా సొంతంగా షాప్ పెడతాం లేదో. ఇంకొక మెయిన్ టాపిక్ ఏమిటంటే నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పినా కదా నా ఛానల్ కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ అయితే ఇస్తానని. గిఫ్ట్ ఎవరికైతే వెళ్తుందో వాళ్ళకైతే లాంగ్ వీడియో తీసి పెడదాం అనుకున్నా. కాకపోతే ఈ క్లాస్ వల్ల అసలు లాంగ్ వీడియో తీయలేకపోతున్నా. ఇంకోటి ఏమిటంటే నేనైతే అనుకున్నాను అనమాట ఇంకా లాంగ్ వీడియో అయితే వద్దులే, ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకోవాలని కాశని. నేనైతే చాలా మందికి మెసేజ్ కూడా చేసిన గిఫ్ట్ విన్నర్ మీరే అని కాశని. కాకపోతే వాళ్ళ దగ్గర నుండి ఒక్క రెస్పాండ్ గానీ వచ్చలేదు నాకైతే. నేనైతే మరొచ్చిన నెక్స్ట్ వీడియో అయితే కలిసి అంతవరకు బాయ్.